దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. రెండు పక్కల మీరెందుకు మీ తాలూకు ఒపీనియన్ నేను అడగడానికి గల కారణం ఏంటంటే, బికాస్ యు ఆర్ ఎ మెచ్యూర్డ్ మ్యాన్, seen a long battle in law, and you have all adherence to the film industry. కాదు, you are one with it. అందరూ కూడా ఇప్పుడు అన్ని రెండు ఉన్నారు, రెండు వర్గాల్లో. ఒకడు బాగైంది అంత అహంకారమా అని ఒకటేసేస్తున్నాడు, అవును, అది ఒకటేసేస్తున్నాడు. ఇంకోడు ఆయన అంటావా ఆయన అంటాడు, అసలు నేనేంటో నాకు తెలుసురా అని అతను కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో అసలు అంటే ఈ కామెంట్లు కానీ ఇవి కానీ అప్పుడు నాకు నిన్న నేను నైట్ చూసినట్టు 20 ప్రశ్నలు నాకు అది ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పటికి తెలుసుకోవాలి. నేను 20 ప్రశ్నలు అడిగాట. మొదటి ప్రశ్న ఇది, రెండో ప్రశ్న ఇది. మరి ఈ జర్నలిస్ట్ ఉన్నాడో లేమో తెలియదు నాకు అక్కడ ఇన్వెస్టిగేషన్లో. అది అసలు నాకు కన్ఫ్యూజన్ ఉంది. ఫస్ట్ పాయింట్, ఆ లీగల్ టీం అడగాల, ఆయనకున్న లీగల్ టీం అడగాల. నిన్న అన్ని ఛానల్స్లో వచ్చినాయి, అన్నిలో ఒకటి క్వశ్చన్ నెంబర్ 1 ఇప్పుడు చెప్పమను. కొన్నింట్లో అంటే టీను బిస్కెట్లు తాగినట్టు తెలిసింది, 3 సార్లు మంచినీళ్ళు తాగాను, మరి బాత్రూమ్కి వెళ్ళారో లేదో చెప్పలేదు. ఇది ఏంటిది? ఈజ్ దట్ ఇన్వెస్టిగేషన్ కాదంటే నో వే కదా, దే డోంట్ లీక్ ఎనీథింగ్ టు ద మీడియా. దే డోంట్ లీక్ కాదు, నథింగ్ విల్ కమ్ అవుట్. ఇట్స్ క్లోజ్ డోర్, కార్డెడ్ ఆఫ్ కంప్లీట్. అంతే. ఇప్పుడు అడ్వకేట్ ముందు అడుగుతున్నారు, అడ్వకేట్ వచ్చి చెప్పినా, పోలీసు వచ్చి చెప్పినా అక్కడ జరిగింది అదే అని ఎట్లంటావు నువ్వు? ఆ వీడియో రికార్డ్ వస్తే తప్ప. అంటే ఇన్ని క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్స్, ఇవే క్వశ్చన్స్ తెలియడానికి అవకాశమే లేదు. ఇంపాసిబుల్. ఊహ. ప్రాబబ్లీ ఇట్ మే ఇవి అడిగి ఉండొచ్చు అని దానికి వీటన్నిటినీ దృష్టిలో పెట్టి మనం సినిమాలో చూస్తాం కదా, అబ్బా ఇక్కడ పిన్ని పెట్టి, ఇక్కడ ఫోటో పెట్టి, ఇక్కడ దానికి ఇక్కడ దారం కట్టి, ఇక్కడి నుంచి అక్కడ దారం కట్టి, వీడైతే ఇక్కడ పోయి ఉంటాడా, వాడైతే ఇక్కడ పోయి ఉంటాడు. ఏంటిది? ఈజ్ ఇట్ ది వే ఆఫ్ కండక్టింగ్ దిస్ థింగ్? అందుకే కొన్నిసార్లు అంటే మనం ఆ లీగల్ టీం చెప్పాలా, నాట్ టు పబ్లిష్ ఆర్ డిస్కస్ ఎనీ ఆఫ్ ది కోర్ట్ ప్రొసీడింగ్స్ or case proceedings in social media or any other except the news. మీకు ఇంకో విషయం మళ్ళీ చెప్తే ఆశ్చర్యపోతారు. న్యూస్ మీకు అందరికీ ఇప్పుడు లైసెన్స్ లేవు కానీ అన్ని ఛానల్స్కి వాటికి ఇచ్చినవి. న్యూస్ అంటే ప్రెజెంటేషన్ ఆఫ్ న్యూస్ ఓన్లీ, నాట్ ఒపీనియన్స్ అండ్ డిస్కషన్స్. నాట్ ఒపీనియన్స్. ఇవాళ 3 పోలీసులు వెళ్ళారు, 5 వెళ్ళారు, అరెస్ట్ చేశారు, క్రైమ్ నెంబర్ సో ఇంత, అంతే. దీని వెనకాల ఫలానా వాడున్నాడు, దాని వెనకాల ఫలానా వాడున్నాడు, ఎందుకు? సో దేర్ ఇస్ నో ప్రావిజన్ టు దట్. అది లా ఒప్పుకోదు. అబ్సల్యూట్లీ. ప్రాబ్లం ఏంటంటే లాని మనం పట్టించుకోవట్లేదు నాగేంద్ర, లాని పట్టించుకోవట్లేదు. అంతేందుకు మీకు గుర్తుందో, మా తరఫున నేను చెప్పాను కూడా, నేను లీగల్ అడ్వైజర్, అందరినీ ట్రోల్ చేస్తున్నారు, తర్వాతనేమో వెబ్సైట్లలో ఇలా చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇండివిజువల్గా ఫైట్ చేయడం కష్టం అవుతుంది. మా తరఫున ఒక ఎక్స్ ఫండ్ పెట్టి వాడి మీద ఏం అక్కర్లేదు, నలుగురు ట్రోల్ చేసే వాళ్ళని చేసి వాళ్ళని అరెస్ట్ చేయించి జైలు తీసుకెళ్ళి బయటికి తీసుకొచ్చి 60 feet హోర్డింగ్స్, దాని కింద మెటీరియల్ మీరు చేస్తే ఇలా అవుతారు. అయిపోతాయి. ఇటువంటి లక్ష. అదేనండి మీరు చెప్పేదంతా ఐడియల్ వరల్డ్. ఐడియల్ కాదు, ప్రాక్టికల్ వరల్డ్. ఐడియల్ ఎవడు చెప్తాడు? ఐడియల్ కాదుగా నేను అనేది. ఇప్పుడు చూడు, ఆ 9 సంగతి చూడు. పోనీ ఏ 9 మీద కేసు పెట్టారు. ఏది? రేవంత్ రెడ్డి మీ అన్న వాళ్ళు బ్యాడ్ వీడియోలు చేసి, అవి కూడా నేను తీసుకుంటా. వాళ్ళ పరిస్థితి ఏంటో చూస్తే తెలుస్తుంది. బట్ ది థింగ్ ఈజ్ రేవంత్ రెడ్డి గారు హెస్ నథింగ్ టు డూ విత్ దిస్. జరిగింది పోలీసు మధ్యలోని, ఆయన పేరేదో చెప్పలేదని కేటీఆర్ గారు ఆయన్ని రిడిక్యూల్ చేస్తూ మాట్లాడాడు. నీ పేరే తెలవది, యాక్టర్లకి అన్ని చేసావు కదా, మొత్తం టికెట్ హైక్కి అవకాశం ఇచ్చావు, షోలకు అవకాశం ఇచ్చావు, అన్నీ చేస్తే వాళ్ళకి నీ పేరే తెలియదు, నువ్వేం సీఎం అని రిడిక్యూల్ చేశాడు. దట్ ఈస్ వెన్ ద హోల్ కాంట్రవర్సీ ఇన్ ది అమాంగ్ ద పబ్లిక్ స్పార్క్డ్ ఆఫ్.
అంటే ఇంక ఎవ్రీబడి హెస్ గాట్ దట్ మార్జిన్. ఇంకా ఎవరి మట్టుకు వాళ్ళు రెచ్చిపోవడానికి అవకాశం ఇచ్చిన మాట అది. దాన్ని బేస్ చేసుకుని ఇంక ఇలా అన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి కక్ష వచ్చింది, రేవంత్ రెడ్డి గారు గ్రిడ్జ్ పెట్టుకుని ఇలా చేస్తున్నాడు అని చెప్పి ఆయన మీద మళ్ళీ ఎగ్నెస్ట్గా అంతా మీడియా అంతా రకరకాల వీడియోలు గట్ట చేసి ఇవన్నీ చేసి కేటీఆర్ మీద కక్ష తీర్చుకోవడానికి. కేటీఆర్ మీద తీసుకునే కక్ష ఉంది ఇప్పుడు. మరి అర్జున్ తీసుకుంటే కక్ష మీ ప్రశ్నలోనే కేటీఆర్ మీద అంటే అదేదో అత్త తిట్టినందుకు కానీ తోడుకోవడం నవ్వినందుకు అదే జరిగింది. మొన్న ఎవరో ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా అదే మాట మాట్లాడాడు తన డిస్కషన్ లో. తోడుకోవడలు దప్పడం అనేది మోర్ సీరియస్. ఇప్పుడు తప్పు కదా. సి ఫర్ దట్ మ్యాటర్ అల్లు అర్జున్ ఆల్సో కెనాట్ ఫర్గెట్ అండ్ ఇన్ ఓవర్వెల్మింగ్ స్టేట్ ఆఫ్ మైండ్ మస్ట్ ఫర్గెట్ అన్ ఆల్సో. బట్ అది కాదు కానీ బట్ ఈయన కేటీఆర్ గారు దాన్ని ఆ విధంగా మాట్లాడి దాన్ని రిడిక్యూల్ చేయడం మాత్రం. ఇది ఎప్పుడైంది? ఇది ఇన్సిడెంట్ తర్వాతనా? అరెస్ట్ తర్వాత అయింది ఈ కేటీఆర్ మాట్లాడింది. కేటీఆర్ మాట్లాడింది అరెస్ట్ ముందు. ఓహో, దట్ ఈస్ వేర్ దిస్ సీక్వెన్స్ ఆయన మాట్లాడడం ద్వారా. అంటే కేటీఆర్ చెప్పాడా అల్లు అర్జున్ కి 40 మంది బౌన్సులు తెచ్చుకోమని? మేము లాయర్లు ఇట్లా అడుగుతాం. మామూలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మరి అదే ఇప్పుడు కేటీఆర్ అన్నాడు, ఎవడో ఆగాడు, అయిపోయింది. మరి ఎలాగైందంటే కేటీఆర్ గారేమో రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం కోసం అల్లు అర్జున్ అడ్డు పెట్టుకున్నాడు. ఆ మధ్యనేమో కొండా సురేఖ్ గారు కేటీఆర్ మీద కోపంతో ఆయన మీద అక్కస్ తీర్చుకోవడం కోసం నాగార్జున గారి ఫ్యామిలీని అంతా రోడ్డు మీద గీడ్చారు. ఇప్పుడు ఎలా ఉందంటే సినిమా అండ్ పొలిటికల్. ఇప్పుడు ఇంకో విషయం, సినిమా ఇండస్ట్రీని గురించి ఎంత తక్కువ మనం మాట్లాడుకుంటే అంత మంచిది. కారణం ఏంటంటే శ్వేతాబస్సు ఇష్యూ తెలుసా? శ్వేతాబస్సు తెలుసా? శ్వేతాబస్సుని ఒక హోటల్లో పట్టుకున్నారు, ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారని. ఒక ఈవెంట్ అండి, ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారు. ఇక్కడే కదా జరిగింది, ఇక్కడే కదా హైదరాబాద్. ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారు అని పట్టుకున్నారు. ఫన్నీయెస్ట్ పార్టీస్ ఆ మగాడు ఎవడో తెలియదు. అమ్మాయి రూమ్లో ఉంది, పట్టుకున్నారు, వెళ్ళారు, అరెస్ట్ చేశారు, తీసుకెళ్ళారు. హోమ్ ఫర్ ప్రజ్వల హోమ్లోకి వెళ్ళారు. హోమ్ ఫర్ ప్రజ్వల అంటే ప్రాస్టిట్యూట్స్ నీ రిహాబిలిటేషన్ తీసుకునేది 40 days. ఇది తెలిసిన 4 రోజులకి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. అది వచ్చిన తర్వాత కూడా మేము కోర్టులో పిటిషన్ చేసి నేను మా కూతుర్ని ఇంటికి తీసుకెళ్తామన్నా కూడా తీసుకెళ్ళా, ఇవ్వనివ్వలా. ఇది తెలిసి 10-15 రోజులకు నేను ట్రై చేశాను కానీ నాకు కుదరలా. నాకు చిత్ర పరిశ్రమ అంతా కుటుంబమే కదా, కుటుంబమేనా? మరి కుటుంబంలో ఒకరికి వస్తే మిగతా వాళ్ళందరూ నోళ్ళు ఎందుకు పడిపోతాయి అండి? తప్పు కదా. నా దగ్గర ఆన్ రికార్డు ఉంది. శ్రీరెడ్డికి మా అమ్మాయి ముఖ్య సభ్యత్వం కోసం అడిగింది, చేసింది, అదేదో అయింది. అక్కడ లెటర్ రాస్తారు కోర్టుకి, ఆమె మీద క్రిమినల్ కేసు ఉంది కాబట్టి సభ్యత్వం ఇవ్వలేదని. ఇటువంటివి ఒక 100 ఉన్నాయి నా దగ్గర. చిత్రం అనే పత్రిక బాబురావు గారు సభ్యత్వం ఇవ్వట్లేదు, ఒక హీరోయిన్ సతాయిస్తున్నారని ఒక చిన్న ఎడిటోరియల్ రాసినందుకు ఆయన బ్యాన్ చేసి ఆయన అసలు శాశ్వతంగా ఉన్నారో పోయారో లేదో కూడా తెలియదు, పోయారు. హ్యూమిలేట్ చేస్తారు. సో ఇవి పాము తన పిల్లల్ని తనే మింగినట్టుగా ఒక సినిమా ఇండస్ట్రీలోనే అన్ని విభాగాల్లోనూ వాళ్ళని వాళ్ళే చేస్తారు. ఎక్సెప్ట్ ఫ్యూ పీపుల్, అన్లెస్ అండ్ అంటిల్ యూ బికమ్ మొనార్క్ అయితే తప్ప కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యువర్ సైడ్. బట్ ఐ ఫీల్ దట్ నాకేంటంటే మీలాంటి సీనియర్ జర్నలిస్టు, చాలా అనుభవం ఉన్నవాళ్ళు, మీడియా కూడా ఉన్నవాళ్ళు, ఇది కొంత నేను ఎమోషనల్, మీరు ఎమోషనల్, పరిస్థితులు ప్రమాదం. నేను లాస్ట్ చెప్పిన ఇష్యూ కూడా ఐఎమ్ మోర్ కన్సర్న్, అన్నీ వదిలేసి నాకు అభ్యంతరం లేదు. ఐఎమ్ మోర్ కన్సర్న్ అబౌట్ ది సేఫ్టీ ఆఫ్ దట్ బాయ్ అల్లు అర్జున్. ఓకే, అదొకటి. వీటిని మెల్లిమెల్లిగా బాగు చేసుకోవటానికి, చాలా ఆరోగ్యకరమైన వాతావరణం చేసుకోవటానికి ఇఫ్ యూ కమ్ ఫార్వర్డ్, నేను నా రక్షా తరఫున కూడా చేస్తాను. మార్క్ మై వర్డ్స్, నేను రాసిస్తా ఆన్లైన్, 30 daysలో ఈ మొత్తానికి తెరబడతాయి, అన్ని ఇష్యూస్కి.
there is a provision of law ఓకే. which said by Chief Justice of India. డన్. థ్యాంక్ యూ సో మచ్. ఇది సివిఎల్ నరసింహారావు గారి తాలూకా అనుభవపూర్వకమైన అభిప్రాయాలు, వాటి మీద సంబంధించిన విశ్లేషణలు చూడండి అండ్ వాచ్ అండ్ గెట్ ఎన్లైటెండ్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.